ఎర్లీ 20s అంటే యంగ్ ఏజ్. ఈ ఏజ్ లో మనకి చాలా కష్టాలు వస్తూ ఉంటాయి. అఫ్ కోర్స్ పెద్ద అయ్యాక కూడా వస్తాయి, కానీ అప్పుడు వాటిని తట్టుకోగల శక్తి మనలో ఉంటుంది. కానీ మన ఎర్లీ 20s లో, మెయిన్లీ 20 to 28 ఇయర్స్ ఏజ్ లో ఏది మన కంట్రోల్లో ఉండదు. ఈ పర్టికులర్ ఏజ్ లోనే మనం అందరం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక అందులో మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఫ్యామిలీ ఇష్యూస్, జాబ్ లేకపోవడం వల్ల ఇంట్లో వాళ్ళు తిట్టడం, సంవత్సరాలు కలిసి తిరిగి ప్రేమించుకొని పెళ్లి చేసుకుందాం అనుకునే లోపే ఆ రిలేషన్ లో ఎవరో ఒకరు హ్యాండ్ ఇవ్వడం, ఇట్ మీన్స్ బ్రేకప్, అండ్ చేతుల్లో డబ్బు లేకపోవడం ఎక్సెట్రా. ఇవన్నీ మానసికంగా మనల్ని చాలా అంటే చాలా ఇబ్బందులు పెట్టి ఒక 4 ways కి దారితీస్తాయి. అవేంటి అంటే ది డేంజరస్ డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ అండ్ ప్రెషర్. యూజువల్లీ చెప్పాలి అంటే మన ఇండియాలో అవుట్ ఆఫ్ 10 మెంబర్స్ లో 5 మెంబర్స్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నారు. ఓన్లీ 2022లోనే 1,70,000 మంది సూసైడ్ చేసుకున్నారు. అండ్ అందులో 15 to 30 ఇయర్స్ మధ్యలోనే చాలా మంది ఉన్నారు. అండ్ అందులో కూడా అబ్బాయిలే చాలా మంది ఉన్నారు. ప్రతి ఇయర్ ఎవ్రీ 1 lakh మెంబర్ లో 12% సూసైడ్ రేట్ ఇంక్రీజ్ అవుతుందంట. సో వీటన్నిటి వెనుక ఉన్న మెయిన్ రీజన్ ఏంటి అంటే డిప్రెషన్. అసలు ఎందుకు డిప్రెషన్ వస్తుంది? మన మైండ్ మన కంట్రోల్లో ఉండకపోవడం వల్ల డిప్రెషన్ వస్తుంది. అండ్ ప్రాబ్లం కి సొల్యూషన్ వెతకమని కాకుండా మన మైండ్ చనిపోమని చెప్తుంది. కానీ ట్రస్ట్ మీ, ఈ రోజు నేను మిమ్మల్ని ఇందులో నుండి బయటకు తీసుకొస్తాను. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని మొత్తం చూడండి. అండ్ చూసిన తర్వాత మీ పేరు పక్కన 2.0 అని చూస్తారు. సో ఈ డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ నుండి బయటికి రావాలంటే వీ హ్యావ్ 2 ways. ఫస్ట్ వన్ వచ్చేసి సూసైడ్. But there is another way, second way, that is called meditation. What meditation does really is, gives more control to your higher brain over the lower brain. That's the fundamental of meditation. మెడిటేషన్ అంటే ఏంటి అంటే మన మైండ్ ని మనం కంట్రోల్లో పెట్టుకోవడం. వన్ థింగ్, మీలో చేంజ్ రావాలి అంటే ఈ వీడియోని మొత్తం చూడండి. నేను ఈ వీడియోలో మెడిటేషన్ వెనుక ఉన్న సైన్స్ ఏంటి, అండ్ మెడిటేషన్ యొక్క హిస్టరీ ఏంటి, అండ్ గొప్ప వాళ్ళు మెడిటేషన్ ఎందుకు చేసుకుంటున్నారు, అండ్ మెడిటేషన్ చేసుకొని మన మైండ్ ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చో చెప్తాను. అండ్ అంతేకాకుండా మెడిటేషన్ ని ఎలా స్టార్ట్ చేయాలో కూడా చెప్తాను. వెయిట్ బోనస్ గా మీరు డిప్రెషన్ నుండి బయటికి రావడానికి కొన్ని ఛానల్స్ కూడా సజెస్ట్ చేస్తాను. సో గైస్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అసలు మెడిటేషన్ యొక్క హిస్టరీ ఏంటి? మెడిటేషన్ ని మనం ధ్యానం అని అంటాము. అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ మెడిటేషన్ ని కనిపెట్టిందే మన ఇండియన్స్. మన పూర్వీకులు నియర్లీ 1500 BCలోనే ఈ మెడిటేషన్ ని కనిపెట్టారు. మనకి ఇప్పుడు ఏమీ తెలియక ఇలా తయారయ్యాం, కానీ మన పూర్వీకులు మనలా కాదు. మనకున్న ప్రతి ప్రాబ్లం కి వాళ్ళు ఎప్పుడూ సొల్యూషన్ రెడీ చేసి పెట్టారు, కానీ ఎలా యూజ్ చేయాలో చెప్పలేదు. ధ్యానం గురించి భగవద్గీతలో కూడా రాసి ఉంది. అసలు ఈ మెడిటేషన్ అంటే ఏంటి? మెడిటేషన్ అంటే మన బ్రెయిన్ లో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడం, అండ్ మన బ్రెయిన్ ని కామ్ గా అండ్ కంట్రోల్లో ఉంచడం. ఇది మీ అందరికి తెలిసే ఉంటుంది. మన పూర్వీకులకు ఏదైనా వరం కావాలి అనుకుంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ధ్యానం చేసేవాళ్ళు. మహాభారతంలో అర్జునుడు శివుని దగ్గర నుండి వరం పొందడానికి ధ్యానం చేస్తాడు. అలాగే చాలా మంది వరాలు ఈ ప్రాసెస్ తోనే పొందారు. అందుకే పురాణాల్లో ధ్యానం గురించి మనం చాలా అబ్జర్వ్ చేశాం. అంత గొప్ప వాళ్ళే మెడిటేషన్ చేశారు అంటే మీరే అర్థం చేసుకోండి మెడిటేషన్ కున్న పవర్ ఏంటో. ఈ మెడిటేషన్ ని బాగా ఫాలో అయ్యేది బుద్ధిజంలో. మీరు గనుక బాగా అబ్జర్వ్ చేస్తే బుద్ధుని విగ్రహం చూసినప్పుడు తను ఎప్పుడు ధ్యానంలో ఉన్నట్టే ఉంటుంది. అండ్ అలాగే యోగి పరమహంస కూడా 1920లో ఈ మెడిటేషన్ గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్పాడు. అండ్ ఆ తర్వాత స్వామి వివేకానంద వీళ్ళందరూ కూడా చేసింది ఇదే. సో నార్మల్ గా మెడిటేషన్ లో మన బాడీని వైబ్రేట్ చేసుకోవడం కోసం మన పూర్వీకులు కొన్ని సౌండ్స్ అండ్ మంత్రాలు రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒకసారి మీరు ఓం అనండి. ఓం. ఓ అన్నప్పుడు మన నోట్లో వైబ్రేషన్స్ వస్తాయి. ఆ అన్నప్పుడు మన గొంతులో వైబ్రేషన్స్ వస్తాయి. అండ్ అలాగే అన్నప్పుడు మన కడుపులో వైబ్రేషన్స్ వస్తాయి. అయితే ఈ వైబ్రేషన్స్ వల్లే మనకి ఎనర్జీ క్రియేట్ అవుతుంది. సో ఈ మాత్రం హిస్టరీ మీకు చాలు. ఇప్పుడు మెడిటేషన్ వెనుకున్న సైన్స్ ఏంటో చూద్దాం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఒక వ్యక్తి ఉన్నాడు. వాళ్ళ నాన్న రోజు బండరాలను కొట్టే పని చేసేవాడు. సో వాళ్ళ కొడుకు తన తండ్రి కష్టాన్ని చూడలేక బండరాలను పగలగొట్టడానికి గ్రెనేడ్ ని తయారు చేశాడు. అయితే తర్వాత కాలంలో అది బండరాలను పగలగొట్టడం కాకుండా మనుషులను చంపుకోవడానికి యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో మంచి కోసం తయారు చేసింది లాస్ట్ కి చెడు కోసం వాడుతున్నారు. సో నిజానికి మన బ్రెయిన్ కూడా అంతే. మనం మన బ్రెయిన్ ని మంచి పనులకు యూజ్ చేస్తే అది మనకు వరం, లేదంటే అదే మనకు శాపం. అయితే మన యూనివర్స్ అంతా ఒక ఎనర్జీతో ఏర్పడింది. ఆ ఎనర్జీలోనే ఆటమ్స్ ఉంటాయి. ఆ ఆటమ్స్ లోనే ఎలక్ట్రాన్స్ అంటే నెగిటివ్ చార్జ్ అండ్ ప్రోటాన్స్ అంటే పాజిటివ్ చార్జ్ ఉంటుంది. కేవలం ఈ యూనివర్స్ ఒకటే కాదు, మన భూమి మీద ఉన్న ప్రతి జీవి, ప్రతి వస్తువు ఎనర్జీ వల్లనే ఏర్పడ్డాయి. సో ఈ ఎనర్జీ 2 types గా ఉంది. ఒకటి పాజిటివ్ ఎనర్జీ అండ్ సెకండ్ వన్ వచ్చేసి నెగిటివ్ ఎనర్జీ. మన బ్రెయిన్ లో గనక మనం పాజిటివ్ ఎనర్జీని పెంచుకుంటే మనం బాగా ఆలోచిస్తాము, అండ్ నెగిటివ్ ఎనర్జీని పెంచుకుంటే ఇక అంతే. భగవద్గీతలో కూడా ఒక లైన్ ఉంటుంది, యద్భవం తద్భవతే అని. అంటే మనం ఎలాగైతే ఆలోచిస్తామో అలానే తయారవుతాము అని. సో డిప్రెషన్ అనేది ఒక నెగిటివ్ ఎనర్జీ. మీరు గనక డిప్రెషన్ లో ఉంటే ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీతోనే ఉంటారు. సో ఈ నెగిటివ్ ఎనర్జీని పక్కన పడేయాలి అంటే మనం మన బ్రెయిన్ లోకి పాజిటివ్ ఎనర్జీని నింపుకోవాలి. అప్పుడు డిప్రెషన్ అంతా వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటాము. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఒక వైర్ నుండి మనం ఎలక్ట్రిసిటీ పాస్ చేయాలి అంటే అందులో ఎలక్ట్రాన్స్ పాస్ అవ్వాలి. యాజ్ ద సేమ్ వే మనకు యూనివర్స్ కి వైర్ లాంటి మీడియం ఒకటి ఉంటుంది. సో మనకు యూనివర్స్ నుండి పాజిటివ్ ఎనర్జీ రావాలి అంటే మనం ఆ మీడియాన్ని యూజ్ చేసుకోవాలి. ఆ మీడియం ఏంటి అంటే మెడిటేషన్. ఈ మెడిటేషన్ అనేది మన బ్రెయిన్ ని యూనివర్స్ కి కనెక్ట్ చేస్తుంది.
సో నువ్వు యూనివర్స్ కి పాజిటివిటీ పంపిస్తే నీకు తిరిగి పాజిటివిటీ వస్తుంది. సో ఒకవేళ నువ్వు నెగిటివ్ గా ఆలోచిస్తే యూనివర్స్ అంతా నీకు రిటర్న్ లో నెగిటివే ఇస్తుంది. అంటే డిప్రెషన్ లో ఉంటే డిప్రెషన్ లోనే ఉండిపోతావు. బట్ నువ్వు గనుక పాజిటివ్ గా ఆలోచిస్తే యూనివర్స్ మళ్ళీ తిరిగి నీకు పాజిటివిటీయే ఇస్తుంది, అంటే హ్యాపీనెస్ ని ఇస్తుంది. సో మెడిటేషన్ గురించి సైంటిస్టులు ఏమంటున్నారు అండ్ మెడిటేషన్ చేయడం వల్ల మన బ్రెయిన్ లో జరిగే చేంజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మెడిటేషన్ గురించి సైంటిస్టులు ఏమంటున్నారు. చాలా మంది శాస్త్రవేత్తలు మెడిటేషన్ వల్ల ఏమైనా లాభం ఉందా అని చాలా రీసెర్చ్ చేశారు. సో ఆ రీసెర్చెస్ లో తేలిన రిజల్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మన బ్రెయిన్ లో సర్టెన్ ఫ్రీక్వెన్సీతోని కొన్ని వేవ్స్ ఉంటాయి. అవి మన బాడీ మొత్తాన్ని కంట్రోల్ చేస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఆల్ఫా వేవ్స్. ఇవి రిలాక్సేషన్ అండ్ కామ్నెస్ కోసం యూజ్ అవుతాయి. సో మెడిటేషన్ చేయడం వల్ల ఈ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది అండ్ దాని వల్ల మీరు కామ్ గా అండ్ రిలాక్స్డ్ గా మారుతారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి టీటా వేవ్స్. ఇవి డీప్ రిలాక్సేషన్ అండ్ మీలో ఉన్న క్రియేటివిటీని పెంచడానికి యూజ్ చేస్తారు. సో మెడిటేషన్ వల్ల ఈ వేవ్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ బీటా వేవ్స్. ఇవి మన థింకింగ్ ని అండ్ మన మెంటల్ హెల్త్ ని డిసైడ్ చేస్తాయి. డిప్రెషన్ లో ఉన్నప్పుడు చాలా ఓవర్ థింకింగ్ చేస్తాము. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ బీటా వేవ్సే. సో మెడిటేషన్ చేయండి, ఖచ్చితంగా బీటా వేవ్స్ కంట్రోల్లోకి వస్తాయి. సో ఈ మెడిటేషన్ వల్ల మన బ్రెయిన్ పార్ట్స్ లో జరిగే చేంజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రీఫ్రాంటల్ కార్టెక్స్. ఇది బ్రెయిన్ ముందు పార్ట్ లో ఉంటుంది. ఇది మన డెసిషన్ మేకింగ్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ కోసం యూజ్ అవుతుంది. మెడిటేషన్ చేయడం వల్ల పాజిటివ్ కెమికల్స్ అనేది పార్ట్ లో రిలీజ్ అయ్యి మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇక సెకండ్ వన్ వచ్చేసి అమెగ్డాలా. ఇదే చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఇది మన బ్రెయిన్ లో ఎక్కడో లోపల ఉంటుంది. ఈ పార్టే మన ఎమోషన్స్, ఫియర్ అండ్ స్ట్రెస్ ని కంట్రోల్ చేసే పార్ట్. సో మన మెడిటేషన్ వల్ల తెలిసింది ఏంటి అంటే ఈ పార్ట్ లో కూడా చాలా పాజిటివ్ రియాక్షన్స్ జరిగి మన యాంగ్జైటీని, స్ట్రెస్ ని ఖచ్చితంగా తగ్గిస్తాయి. అయితే కొంతమంది సైంటిస్టులు ఒక రీసెర్చ్ కండక్ట్ చేశారు. దానిలో భాగంగా ఒక మెడిటేషన్ చేసే మాంక్ ని తీసుకొచ్చారు. అయితే మెడిటేషన్ చేసే ఆ మాంక్ బ్రెయిన్ లో ఏం చేంజెస్ జరిగాయో తెలుసుకోవడానికి ఎంఆర్ఐ స్కానింగ్ చేశారు. సో వాళ్ళ రీసెర్చ్ లో తేలింది ఏంటి అంటే ప్రతి ఒక్కరి బ్రెయిన్ లో గామా ఆసిలేషన్స్ అని ఉంటాయి. కానీ అంత తొందరగా అవి అందరికీ కనిపించవు. కానీ ఎవరైతే ఈ మెడిటేషన్ చేసే మాంక్ ఉన్నాడో అతనికి విత్ ఇన్ 1 సెకండ్ లోనే ఈ షార్ట్ వేవ్స్ కనబడ్డాయి. ఆ తర్వాత ఈ సైంటిస్టులు ఏం చెప్పారు అని అంటే 2 వీక్స్ పాటు ఎవరైనా 30 మినిట్స్ మెడిటేషన్ చేస్తే వాళ్ళ బ్రెయిన్ ప్యాటర్న్స్ లో చేంజెస్ వస్తాయంట. ఒకవేళ మీరు గనక ఆ వీడియో చూడాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత వెళ్ళి చూడండి. ఇప్పుడు మనం ఎవ్రీడే 21 డేస్ మెడిటేషన్ చేయడం వల్ల మన బ్రెయిన్ లో జరిగే హార్మోనల్ చేంజెస్ ఏంటో చూద్దాం. నిజానికి మన బ్రెయిన్ ఎప్పుడు డైరెక్ట్ గా వర్క్ చేయదు. అది మన హార్మోన్స్ తో చేయిస్తుంది. మీలో జరిగే ప్రతి చేంజెస్ కారణం ఈ హార్మోన్సే. సో మెడిటేషన్ చేయడం వల్ల ఈ హార్మోన్స్ లో ఎలాంటి చేంజెస్ వస్తాయో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి కార్టిజాల్ హార్మోన్. ఈ కార్టిజాల్ హార్మోన్ యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటి అంటే ఇది మన పెయిన్స్ ని కంట్రోల్ చేస్తుంది. దీనినే స్ట్రెస్ హార్మోన్ అని కూడా అంటారు. ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇవన్నింటిని బ్యాలెన్స్ చేసేది కూడా ఈ కార్టిజాల్ హార్మోనే. సో ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఈ మెడిటేషన్ మాత్రమే ఈ కార్టిజాల్ లెవెల్స్ ని కంట్రోల్ చేయగలదు. సెకండ్ వన్ వచ్చేసి మెలటోనిన్ హార్మోన్. ఇది నిద్రకు కారణమయ్యే హార్మోన్. ఒకవేళ మెలటోనిన్ గనక ఇంక్రీజ్ అవుతే మీ నిద్ర 100% ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ మెలటోనిన్ ని ఇంక్రీజ్ చేయాలి అంటే ఖచ్చితంగా మెడిటేషన్ చేయాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సెరోటోనిన్ హార్మోన్. ఈ సెరోటోనిన్ హార్మోన్ ఏంటి అంటే మనలో ఉన్న హ్యాపీ ఫీలింగ్ ని ఇంక్రీజ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో మెడిటేషన్ చేయడం వల్ల ఈ హార్మోన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొక హార్మోన్ కూడా ఉంది, ఇదే ఆక్సిటోసిన్ హార్మోన్. అసలైతే ఈ ఆక్సిటోసిన్ కి ఇంకొక పేరు కూడా ఉంది. అదేంటి అంటే లవ్ హార్మోన్. మనం ప్రేమలో పడడానికి గల కారణమయ్యే హార్మోన్ ఏంటి అంటే అదే ఆక్సిటోసిన్ హార్మోన్. ఒకవేళ ఈ హార్మోన్ గనక ఇంక్రీజ్ అవుతే మనలోని ఫీలింగ్స్ ఇంక్రీజ్ అవుతాయి. అతిగా ఫీలింగ్స్ ఇంక్రీజ్ అవ్వడం కూడా అసలు మంచిది కాదు. సో అందుకోసమే మెడిటేషన్ చేసుకుని ఈ హార్మోన్ ని కంట్రోల్లో ఉంచుకోండి. సో మొత్తానికి మెడిటేషన్ చేయడం వల్ల యూజెస్ ఏంటి అంటే స్ట్రెస్ ని తగ్గించుకోవచ్చు, ఫోకస్ అండ్ కాన్సంట్రేషన్ ని పెంచుకోవచ్చు, బ్రెయిన్ అంతా పాజిటివిటీతో నిండిపోతుంది, నిద్ర బాగా పడుతుంది, డిప్రెషన్ నుండి బయటికి రావచ్చు, అండ్ అలాగే బీపీని కంట్రోల్ చేస్తుంది, అండ్ మన ఇమ్యూన్ సిస్టమ్ ని కూడా బూస్ట్ చేస్తుంది. సో మెడిటేషన్ వల్ల ఇన్ని యూజెస్ ఉన్నాయని తెలిసి కూడా మనం స్టార్ట్ చేయకపోతే మనం డిప్రెషన్ లోనే చచ్చిపోతాము. సో మళ్ళీ స్క్రాచ్ నుండి స్టార్ట్ చేద్దాము. అండ్ దీనివల్ల మీ పేరు పక్కన ఖచ్చితంగా 2.0 రావాలి. అండ్ ఇవన్నీ చెప్పాను కదా, అసలు ఇప్పుడు మెడిటేషన్ ఎలా స్టార్ట్ చేయాలో కొన్ని టిప్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. నేను చెప్పిన టిప్స్ ఎవ్రీడే ఒక 10 to 15 మినిట్స్ 21 డేస్ పాటు ఫాలో అవ్వండి. అండ్ ఆ తర్వాత మళ్ళీ వచ్చి మీరే కామెంట్ చేయండి మెడిటేషన్ ని ఎలా స్టార్ట్ చేయాలి. And we just sort of sit there and be quiet and then repeat some mantra which acts as a focal point. It does still the mind. It does still the mind, but I don't find myself drawn to it frequently. సో ఫస్ట్ థింగ్, ఒక మంచి టైం ని ఫిక్స్ అవ్వండి. నిజానికి మెడిటేషన్ ని మన రోజులో ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోవచ్చు. అండ్ ఏ టైంలో కావాలి అన్నా చేసుకోవచ్చు. బట్ ప్రిఫరబుల్ టైం ఏంటి అనేది మాత్రం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. మెడిటేషన్ చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేయాలి అంటే నైట్ పడుకునే ముందైనా ఆర్ మార్నింగ్ లేచిన తర్వాత అయినా. ఎందుకు అంటే ఈ టైంలోనే మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది చాలా యాక్టివ్ గా ఉంటుంది. అండ్ ఈ టైంలోనే యూనివర్స్ యొక్క ఫ్రీక్వెన్సీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ కావాలి అనుకుంటే బ్రహ్మ ముహూర్తంలో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ దాని గురించి వీడియో కావాలి అంటే కింద బ్రహ్మ ముహూర్తం అని కామెంట్ చేయండి, వీడియో చేస్తాను. సెకండ్ వన్, ఒక మంచి ప్రశాంతమైన ప్లేస్ ని చూస్ చేసుకోండి. ఒక మంచి ప్రశాంతమైన ప్లేస్ ని మీ రూమ్ లోనో ఎక్కడో ఒక దగ్గర చూస్ చేసుకోండి. ఆ ప్లేస్ లో కూర్చోండి. అండ్ అలాగే కూర్చున్నప్పుడు మీ స్పైన్ ని స్ట్రైట్ గా ఉంచండి. అండ్ చాలా వరకు ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేస్తూ ఉండండి. అండ్ మీ కాన్సంట్రేషన్ కూడా మీ బ్రీత్ పైన ఉంచండి.
ఒకవేళ ప్రశాంతమైన ప్లేస్ లేదు అనుకుంటే మీకు ఒక మంచి టిప్ చెప్తాను. ఏమీ లేదు, హెడ్ ఫోన్స్ పెట్టుకోండి అండ్ మీ మొబైల్ ఫోన్లో గాయత్రి మంత్రాన్ని ప్లే చేయండి. అండ్ థర్డ్ వన్, మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్న బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ 20 to 30 minutes చేద్దాము అని కూర్చోకండి. ఎందుకంటే అంత ఎర్లీ స్టేజ్లోనే మీకు ఇంట్రెస్ట్ అండ్ కాన్సన్ట్రేషన్ రెండూ రావు. సో అందుకోసమే ఏం చేయాలి అంటే 5 minutesతో స్టార్ట్ చేయండి అండ్ ఎవ్రీ వీక్ 2 minutesని ఇంక్రీజ్ చేయండి. మొత్తానికి 30 minutes వరకు తీసుకురండి. తినగ వేము తీయనవును. అలాగే మెడిటేషన్ కూడా అంతే, మీరు చేస్తూ ఉండండి, మీలో చేంజెస్ మీరే అబ్జర్వ్ చేస్తారు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి, నాకు తెలుసు చాలా మందికి మెడిటేషన్ చేసేటప్పుడు చాలా థాట్స్ వస్తాయి. దీనివల్ల వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి దెబ్బతింటాయి, అస్సలు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు. సో ఈ థాట్స్ ని మనం బలవంతంగా ఆపాల్సిన పని లేదు. ఆ థాట్స్ ని రానివ్వండి అండ్ వాటిని యాక్సెప్ట్ చేయండి అండ్ ఆ థాట్స్ ని అబ్జర్వ్ చేయండి. అలా థాట్స్ వల్ల మీ ఫోకస్ గనక తప్పితే మీకు ఒక టిప్ చెప్తాను. మీరు ఒక పాయింట్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. దానికోసం నేను ఏ టిప్ అయితే యూస్ చేస్తానో అదే చెప్తాను, వినండి. నేను మెడిటేషన్ చేస్తున్నప్పుడు నా 2 ఐబ్రోస్ మధ్యలో ఓం సింబల్ ని ఊహించుకుంటాను. అలా ఎన్ని థాట్స్ వచ్చినా సరే మళ్ళీ మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ని ఆ ఓం సింబల్ వైపు తిప్పుతాను. కానీ కొన్ని రోజుల వరకు ఈ థాట్స్ రావడం తప్పదు, కానీ అలవాటు చేసుకోండి, కొన్ని రోజుల తర్వాత అవే ఆగిపోతాయి. ఫిఫ్త్ వన్, బీ స్పిరిచువల్. నమ్మకంతో ఉండండి. యూట్యూబ్లో చాలా మెడిటేషన్ వీడియోస్ ఉన్నాయి, వాటిని కూడా రీసెర్చ్ చేయండి. సిక్స్త్ వన్, కన్సిస్టెన్సీ. మీరు గనక ఒక 21 days పాటు కన్సిస్టెన్సీగా మెడిటేషన్ చేస్తే మీరు ఈజీగా మెడిటేషన్ కి అలవాటు పడిపోతారు అండ్ అలాగే ఈ మెడిటేషన్ వల్ల జరిగే చేంజెస్ ని అబ్జర్వ్ చేస్తారు. సో ఫైనల్లీ మెడిటేషన్ ని ఇలా స్టార్ట్ చేయండి. అండ్ అలాగే మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవడానికి అండ్ అలాగే ఈ డిప్రెషన్ ని పక్కకు తోలడానికి కొన్ని ఛానల్స్ చెప్తాను అన్నాను కదా, అవేంటో ఇప్పుడు చూద్దాం. అవేంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్జీవి గారి రామోయిజం అండ్ సెకండ్ వన్ వచ్చేసి డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి పూరి మ్యూజియంస్. పర్సనల్ గా చెప్పాలి అంటే ఇవి రెండు నాకు చాలా యూజ్ అయ్యాయి. థర్డ్ వన్ వచ్చేసి మీ దగ్గర గనక భగవద్గీత ఉంటే ఎవ్రీడే 2 శ్లోకాస్ చదవండి. భగవద్గీతలో 750 శ్లోకాలుంటాయి. ఆ 750 శ్లోకాలే మన ప్రాబ్లమ్స్ కి కృష్ణుడిచ్చిన సొల్యూషన్స్. మీకు గనక టైం లేకపోతే ఎవ్రీడే 2 మాత్రమే పూర్తిగా చదవండి. ఒక్క 1 year లో భగవద్గీత పూర్తిగా మీరు కంప్లీట్ చేస్తారు అండ్ మీరే చేంజ్ అవుతారు. మీకు గనక భగవద్గీత బుక్ కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, వెళ్ళి జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలాగే ఎవ్రీ వీక్ మన టెలిగ్రామ్ ఛానల్లో డీల్స్ తో పాటు మంచి బుక్స్ కూడా అప్లోడ్ చేస్తాను. సో ఫోర్త్ వన్ వచ్చేసి బుక్స్ చదవడం. సో ఇవి కూడా అంతే, మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ గా ఉన్నాయి, వెళ్ళి చూడండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ ఫిఫ్త్ వన్, వెరీ ఇంపార్టెంట్ వన్, మీకు గనక మెడిటేషన్ కోసం ఒక మంచి ఛానల్ కావాలి అని అనుకుంటే నేను ఒక మంచి ఛానల్ సజెస్ట్ చేస్తున్నాను, అది చాలా యూస్ఫుల్. ఆ ఛానల్ పేరే గ్రేట్ మెడిటేషన్. ఈ ఛానల్ ని ఫాలో అవ్వండి, మెడిటేషన్ చాలా బాగా చేస్తారు. సో గైస్, చాలా మంది నాకు DMs లో ఒక మెసేజ్ చేశారు, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి లాంగ్ వీడియోస్ చేయండి అని. నేను ఈ మెడిటేషన్ వీడియోకి చాలా రీసెర్చ్ చేశాను. సో మీకోసం నేను ఒక డిసైడ్ అయ్యాను, లా ఆఫ్ అట్రాక్షన్ సిరీస్ ని స్టార్ట్ చేయాలి అని. అండ్ చాలా రీసెర్చ్ చేసి లా ఆఫ్ అట్రాక్షన్ సిరీస్ ని మీకోసం నేను డెవలప్ చేస్తున్నాను. సో దానికోసం మీరు పెద్దగా చేయవలసింది ఏమీ లేదు, ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక కామెంట్ మాత్రమే. సో గైస్, మీరు చేయవలసింది ఏమిటి అంటే కామెంట్ సెక్షన్ లో #లా ఆఫ్ అట్రాక్షన్ అని కామెంట్ చేయండి. నా గనక 200 కామెంట్స్ అండ్ 1K లైక్స్ వస్తే లా ఆఫ్ అట్రాక్షన్ పైన సిరీస్ తొందరలోనే స్టార్ట్ చేస్తాను. సో ప్లీజ్ డూ కామెంట్ గైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.